తన్ని హేట్ చేస్తూనే వచ్చారు. చివరికి వాళ్ళ పిల్లల్ని కూడా తనతో ఆడుకునేలేదు. తనలో మాన్స్టర్ ఉంటాడని చెప్పేసి అంతా తనకు దూరంగా ఉన్నారు. ఎంటైర్ విలేజ్ లో తన మనిషిలా చూసింది ఒక్క ఇరుకా ఒక్కడే. నారుటో వాళ్ళ పేరెంట్స్ కావాలనే విలేజ్ ని కాపాడటం కోసం తన కొడుకుని కావాలనే మాన్స్టర్ లా మార్చి వాళ్ళు చనిపోయారని తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి హిరుజెన్. స్టిల్ ఆ ముసలుడు మన నారుటోకి ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. చివరికి తన ఫండింగ్ కోసం ఇచ్చిన 100 రూపాయల్లో 90 రూపాయలు అమ్మాయిల కోసం ఖర్చు పెట్టి 10 రూపాయలతో పాల్గొనిచ్చేవాడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకో. ఇలా ఇంతమంది హేట్ చేస్తున్న మన నారుటో ఏదో ఒక రోజు వీళ్ళంతా తనని గుర్తిస్తారు అని చెప్పేసి తన లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయాడు. ఓపెన్ చేస్తే మన నారుటో లార్డ్ హోకాగే ఫేస్ మీద పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇరుకు అతనికి ఒక చిన్న లెక్చర్ ఇచ్చి క్లాసులో కూర్చోబెడతాడు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు షాడో క్లోన్ చేస్తూ ఉంటే మన నారుటో కనీసం ఒక క్లోన్ కాదు కదా, కనీసం దాని ఫామ్ కూడా తీసుకురాలేకపోతాడు. దీంతో విలేజ్ వాళ్ళు హేట్ చేసి, క్లాస్లో హేట్ చేసి ఇలా అంతా తనను దూరంగా పెట్టడంతో ఫీల్ అయిన నారుటో ఫర్బిడన్ సీలింగ్ జుట్సూస్ ఉన్న స్క్రోల్ని మన నారుటో దొంగలించుకొని వెళ్ళిపోతాడు. దీనికి మెయిన్ రీజన్ మిజుకి. తనని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఇరుకా వచ్చేసే టైంకి మిజుకి వీళ్ళపై అటాక్ చేస్తాడు.